దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఓటు చోరీ సీటు చోరీ నాదంటే నాది కాదు బీజేపీది కాదు కాంగ్రెస్ అని వాళ్ళు కొట్లాడుకుంటారు. ఈ సిగ్గు తప్పిన రేవంత్ రెడ్డికి గుర్తులేదా? ఓటు చోరీ సీటు చోరీ బీజేపీ విధానం అని చెప్తాడు, ఆయన గుర్తులేదా? 2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి సూట్ కేసులో 50 లక్షల కట్టలు పట్టుకొని పోయి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఎఫ్ఐఆర్ అయి జైలుకు పోయి మళ్ళీ తప్పించుకొని వచ్చి ఇప్పుడు తిరుగుకుంటూ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఈ సీటు చోరీ చేసిండని గుర్తు లేదా? అట్లే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇంటర్నల్ ఎలక్షన్స్ అప్పుడు ప్రధానమంత్రిని చేసే టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఎక్కువ మెజారిటీ ఓట్లు వచ్చినా కూడా కేవలం 2 ఓట్లు వచ్చిన నెహ్రూను ప్రధానమంత్రి చేసిళ్ళు. అది సీటు చోరీ కాదా? ఇక ఓటు చోరీ ముచ్చటకు వచ్చేసరికి గమ్మతి, పెద్ద కాంట్రవర్సీ. సోనియా గాంధీ అసలు ఇండియన్ సిటిజనే కాదు, ఆమెకు ఓటు హక్కు ఇచ్చిళ్ళు, ఇది ఓటు చోరీ కాదా? ఇంకెన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ హార్స్ ట్రేడింగ్ చేయలేదా అసెంబ్లీలో పార్లమెంట్లల్లో? ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గు తప్పిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ సీటు చోరీ చేయలేదా? అట్లనే బీజేపీ పార్టీ ఏం సొక్కం పార్టీ కాదు, ఎంతోమంది నాగం చేసింది బీజేపీ పార్టీ. కొన్ని ప్రాంతీయ పార్టీలను చీల్చి విడగొట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఎగ్జాంపుల్ మహారాష్ట్ర శివసేనను విడగొట్టింది, ఎన్సీపీని విడగొట్టింది, వెనకకెళ్ళి కూర్చున్నది. కర్ణాటకలంతే, మధ్యప్రదేశ్లో అంతే, గోవాలంతే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేపించుడు, వీళ్ళకి తీసుకుండు, ఇలా బీజేపీ పార్టీని గెలిపించుకుంటూ ముఖ్యమంత్రిని చేసుడు. ఇంకా ఇవన్నీ అన్నీ విచ్ఛిన్నం చేసినాక ఇప్పుడు బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు కలవదని మహానాయుడు అమిత్ షా చెప్తాడు. అన్నీ జడగొట్టి మొత్తం అయిపోయి మొత్తం ఫుల్గా తిన్నాక ఇక నాకు ఆకలి అయితే లేదన్నట్టు. ఈ సిగ్గుదప్పి పార్టీలు ఇట్లున్నాయి. బీజేపీ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాంత బిశ్వ శర్మ కానీ లేకపోతే జ్యోతిరాదిత్య సింధియాని కానీ ఇది ఓటు చోరీ సీటు చోరీ కాదా? సరే, బీజేపీ ఏం తక్కువ తినలే, అన్ని పార్టీలు అంతే ఉన్నాయి. దొంగలు ఊరు పంచుకున్నారు. అయ్యో, మన రాష్ట్రంలో ఉన్న పెద్ద బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ తినలే. టీడీపీలో గెలిచిన వాళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ గంపగుత్త కొనుక్కొని మంత్రిని కూడా వేసి కూర్చున్నది ఇక్కడ. కాబట్టి ప్రాంతీయ పార్టీలైనా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఓటు చోరీలు సీటు చోరీలు చేయడం సర్వసాధారణం. ఇక్కడ మన దగ్గర కూడా డీకే అరుణ కాంగ్రెస్ నుండి బీజేపీకి పోయి ఎంపీ అయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోయి బీజేపీకి పోయి ఎంపీ అయిండు. ఇక రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ నుండి బీజేపీకి పోయిండు, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఇప్పుడు మంత్రి పదవి కోసం కొట్లాడతాడు. ఇంత చెత్త రాజకీయాలు ఇక్కడ తెలంగాణలో భారతదేశంలో ఉండేసరికి యువతకైనా మహిళలకైనా ఎవరికైనా కామన్ పీపుల్కు రాజకీయాలు అంటే విరక్తి పుట్టింది. అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ క్లీన్ పాలిటిక్స్ చేద్దాం, రాజకీయం చేయాలనుకునే కామన్ పీపుల్ని, యువతను, మహిళలను తీసుకొని వచ్చి రాజకీయం చేపియాలే, రాజకీయ వ్యవస్థను మార్చాలని విద్యార్థుల రాజకీయ పార్టీ హెచ్చు సునీలన్న కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలరా, ఇప్పుడు ఈ 3 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. 1,50,00,000 మంది ఓటేసే ఎన్నిక. ఇది ఆల్మోస్ట్ సగం పెద్ద జనరల్ ఎలక్షన్ లాంటిది. 1,50,00,000 మంది ఓటేస్తారు. జిహెచ్ఎంసీ 300 డివిజన్లు, దాదాపు 44 నుండి 50 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. 8-9 ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో. కాబట్టి ఇట్లాంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు పోటీ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు మీ ఇంట్రెస్ట్ తెలపాలి. అట్లే ఖమ్మంలో, వరంగల్లో గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ 3 నెలల నుండి 6 నెలల మధ్యలోనే జరుగుతాయి. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయినా కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేయాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు మీ మద్దతు తెలపాలన్నా కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మద్దతు తెలపాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ మీ బ్యాలెట్ బాక్స్ ముందుకు వచ్చి ఉంటుంది. ప్రజలారా, మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలంటే మంచి పొలిటికల్ పార్టీ ఉండాలి. ఆ పార్టీయే మన విద్యార్థుల రాజకీయ పార్టీ. కాబట్టి మనకు ఓటేయాలి, మన పార్టీ నుండి పోటీ చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.